హరే కృష్ణ. మన భాగ్యం. అవునా, వెళ్దామా? ఇటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఇలా వెళ్దాం, ఇటు వెళ్దాం. ఇది అస్సి ఘాట్ అండి కాశీలో. ఇదిగో గంగమ్మ. పోదాం, త్వరగా వెళ్ళిపోదాం. యాక్చువల్గా అస్సి అంటున్నారు కానీ అస్సి అనకూడదు, అసి. అదే వారణ అసి, అసి ఘాట్. మనం అస్సి అస్సి అంటే 80 కదా. మరి అదే ఉందిగా పేరు అక్కడ, ఎస్ఎస్ఐ అని ఉంది. అట్లా కాదుగా, అసి, వరుణ అసి, అది విషయం. పోనీ మొత్తానికి మనం ఇప్పుడు బద్రీనాథ్ దర్శనం, ఇక్కడ ఉన్నటువంటి బద్రీనాథుడిని మనం సేవించుకుందాం. ఏమిటో గంగమ్మ పక్కనే ఎంతండి, ఒక నది ఉంటే ఎంతమందికి ఉపకారం. ఒక నది ఉంటే ఎంతమందికి ఉపకారం. బరువు వద్దు, మళ్ళీ దేవుడు వెళ్ళాలి, సర్దుకోవాలి. హనుమంతుడు అలా చిన్న గుళ్ళో కూర్చుని 1 గంట భజన చేసుకోవాలి ప్రశాంతంగా. చిన్న గుళ్ళో అలా దేవుడి దగ్గర కూర్చుని. ఈసారి వచ్చినప్పుడు ఈ సారనాథ్ అది కూడా చూడాలి. ఎప్పుడో చూశానో లేదో కూడా గుర్తులేదు నాకు. ఈ లోకల్ టెంపుల్స్ చూసేయాలి. కొన్ని చూసాం ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం. కాశీ, వారణాసి, దివ్య భవ్య రాశి. ఆగే సమయం ఉంటే కాశీ అనే కాదు, ఏ పుణ్యక్షేత్రమైనా ఇలా నడుస్తూ తిరగడమే చాలా తెలివైన పని. పుణ్యం పురుషార్థం. తప్పక ఈ ఆటోలు ఇవన్నీ మనం వెళ్ళాలి. కానీ 1990 అంట. 19 కాదు బాబోయ్, చూడండి మర్చిపోయాను. 1790లో కట్టిన బద్రీనాథ్. కొన్ని వందలేదా. ఇవాళ మా శ్రీనివాస్ గారి పుణ్యమా. నేరుగానా? ఓకే. ఈ లోపలే హోటల్ ఉంది. ఓహో, ఏమిటో ఇలాగా ఈ పుణ్యక్షేత్రాల్లో దేవాలయం ఆధారంగానే ఇక్కడ జీవనం ఉంటుంది, జీవన ప్రమాణం ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. శివుడు ఉన్నాడు. జగన్నాథుడు వచ్చాడు. విశ్వనాథుడి దగ్గర జగన్నాథుడు. జయ జగన్నాథ బలదేవ సుబ్రహ్మణ్య. మళ్ళీ ఎల్లుండ రాత్రికి ఆయన సన్నిధి. అదిగో ఈ బద్రీనాథుడి దగ్గర, ఈ విశ్వనాథుడి దగ్గర ఈ జగన్నాథుడు. ఏమిటండి లోపల ఇంత ఉందా? తెలియదు కదండి. ఇన్నిసార్లు వచ్చాం. నీ పుణ్యమా, నీ పుణ్యమా. విశ్వనాథుడి దగ్గర అవును. విశ్వనాథుడి దగ్గర జగన్నాథుడు, విశ్వనాథుడి దగ్గరే ఈ బద్రీనాథుడు. 1790, 18, 19, 20, 300 ఏళ్ల క్రితం. మనం కట్టలేం, కట్టినవన్నీ విమర్శించడం తప్ప. బృందావనం ఎంత బాగా చేశారు చూడండి. ఒక మామూలు గోడ మీద బృందావనం రసరమ్యం. ఈ దేవాలయాలు దర్శించడం ఒక ఎత్తు, వచ్చే తరానికి వీటిని అందించడం కోసం మనం ఏదైనా ప్రయత్నం చేయడం మరొక ఎత్తు. ఇవన్నీ మనకి గవర్నమెంట్ కూడా కట్టలేవు. అటువంటి చూడండి, ఎంత పొడుగువాడైనా వంగి వెళ్ళాల్సిందే. జయ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. బదరీ నారాయణ నారాయణ హరి హరి.
గల్లాల్వార్కి జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పావనేభ్య వైష్ణవేభ్యో నమో నమః. గల్లాల్వారు చూసారా భలే ఉన్నాడు. ఏమిటో అంతా జగన్నాథుడు, విశ్వనాథుడు, బద్రీనాథుడు. ఇది మన భాగ్యం అంతే. చూడండి, ఇంకా దర్శనానికి సమయం ఉంది. ఉత్తరాదిలో మనం ఎన్ని విమర్శలు చేసినా మనకంటే ఎక్కువ భక్తి ఉంటుంది. వీళ్ళు ఖాళీ సమయం ఉంటే రామాయణం చదువుతారు. ఈ గోరఖ్పూర్ది ఆయన ఎంత బక్కగా ఉన్నారో. తపస్సు చేస్తారు. తపస్సు శరీరాన్ని అలా తపస్సు చేస్తారు. ఆహా ఆహా. జై బదరీనారాయణ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి. ఆహా, పూరి వెళ్ళకుండానే మాకు పూరీనాథుడి దర్శనం, జగన్నాథ్ దర్శనం. ఆహాహాహా. జై జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి. ఆహాహా. కాశీ నుంచి పూరి వెళ్తాం ఎల్లుండికి, అవతల ఎల్లుండి దర్శనం. కానీ ముందే మాకు దర్శనం ఇచ్చాడు జగన్నాథుడు. జై జగన్నాథ్.